హలో స్టూడెంట్స్, కటింగ్ ఆఫ్ లెన్సెస్. ఒక లెన్స్కి టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్. ఈ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ని ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా కట్ చేసినప్పుడు దీని ఫోకల్ లెంత్ ఎలా చేంజ్ అవుతుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా చేంజ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండిసెస్, సో హౌ దే ఆర్ గోయింగ్ టు చేంజ్. So today's class is very important and దీని బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నీట్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఫర్ ఎంట్రన్సెస్, ఓకే, దోస్ గోయింగ్ టు రైట్ ద ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్. సో దీస్ ఆర్ వెరీ సింపుల్ ట్రిక్స్ టు రిమెంబర్. సో ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ వన్ ఏంటి? అండ్ ఇట్స్ వాట్ అండ్ equiconvex lens is cut into the two equal parts along with its principal axis. So ఇది equiconvex lens. Equiconvex lens అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, సో సేమ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ కట్ along with the principal axis, this is the principal axis. So for this principal axis it is cut and two pieces not separated large distance, just closer only. ఓకేనా? ఫోకల్ లెంత్ అనేది ఫోకల్ లెంత్ సేమ్ ఉంటుంది. దేర్ ఫోకల్ లెంత్ ఈస్ సేమ్. ఫోకల్ లెంత్ డస్ నాట్ చేంజ్. ద ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, త్రీ థింగ్స్ డైరెక్ట్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ త్రీ అనేది సో నో చేంజెస్ ఇన్ దట్. బట్ వాట్ చేంజెస్? సో దీని నుండి ఒక ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇండివిజువల్ పీస్ ఏదైనా తీసుకోండి. సో దీని నుంచి ఫామ్ అయిన ఇమేజ్ ఇంటెన్సిటీ, సో ఇట్స్ ఇంటెన్సిటీ ఇస్ ఐ అయితే దీని నుంచి వచ్చే ఇంటెన్సిటీ I/2 అవుతుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. సో ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకే, సో దీస్ డు నాట్ చేంజ్. ఓన్లీ intensity of image reduced to half. So next example తీసుకున్నాను ఇక్కడ. It's a next example. So this is what, it's a equiconvex lens. Its focal length is f, its refractive index is mu. This lens is cut perpendicular to principal axis. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, నేను ఇట్లా కట్ చేశాను. దిస్ కటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్వర్సల్. ఓకే, ట్రాన్స్వర్స్ కటింగ్. కట్ చేసినప్పుడు టూ పీసెస్ నేను సెపరేట్ చేసుకున్నాను. సో ఈచ్ వన్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ బికమ్స్ యాజ్ 2f. దీని ఫోకల్ లెన్స్ అనేది సో 2f అయినాయి. ఓకే, ద ఫోకల్ లెంత్ ఈజ్ డబుల్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్, సో దట్స్ వాట్ సేమ్. ఇంటెన్సిటీ సేమ్, ఫోకల్ లెంత్ డబుల్ అయింది. సో చలో ఇది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎంత ఇచ్చాడు? f1 ఈజ్ ఈక్వల్స్ టు వి గాట్ ఇట్ యాజ్ ఇట్స్ 2f అండ్ f2 కూడా 2f. సో టూ లెన్సెస్ని కంబైన్ చేసినప్పుడు మనకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? పవర్ షుడ్ బి యాడెడ్. p ఈజ్ ఈక్వల్స్ టు p1 ప్లస్ p2. సో దెన్ వాట్? pnet ఈజ్ ఈక్వల్స్ టు p1 ప్లస్ p2. దెన్ pnet అంటే 1/fnet. 1/fnet is equals to 1/f1 plus 1/f2. So this is what? 1/2f plus 1/2f. So అది 1/fnet. So 1/fnet is equals to, అంటే net focal length is equals to 2/2f. 2/2f means what? It's a 1/f. So finally fnet is equals to what? It's a f. fnet is equals to f. అంటే fnet అంటే నెట్ అంటే ఏంటి? సో నెట్ పార్ట్ అంటే ఇది. దీని ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? ఎఫ్ ఆల్రెడీ ఉండే, డివైడ్ చేసినాక దాన్ని మళ్ళీ కంబైన్ చేశాను, దాని ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? ఎఫ్ వచ్చింది. సో ఫోకల్ లెంత్ ఈజ్ ఇండివిజువల్ పీస్. ఈ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఇండివిజువల్ పీస్ ఈస్ వాట్? 2f. If you find about its focal power, so then pnet is equals to what happens? 1/f. Okay, focal power. Reciprocal of focal length is called what? It's a focal power. Okay, ఇది second example. Next, I'm moving to the next example. On removing a part of lens, ఇది equiconvex lens.
దీంట్లో కొంత పార్ట్ ఎడ్జ్ కట్ చేశాను ఇట్లాగా. ఓకే, సో దిస్ ఈజ్ ద రిమైనింగ్ పోర్షన్. దిస్ ఈజ్ రిమైనింగ్ పోర్షన్. రిమైనింగ్ పోర్షన్ ఫోకల్ లెంత్ అంటే ఫస్ట్ వన్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ చేంజ్ అవుతుందా? కాదు. ప్రిన్సిపల్ యాక్సిస్ పొజిషన్ రిమైన్స్ సేమ్ and focal length remains same. Focal length of each piece also remains same. But and next one is what? Intensity. When you cut this one, its parts like intensity of image reduces. If the pieces of the lens are separated perpendicular to principal axis. So this is equiconvex lens. ఈ ఈక్వికాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎఫ్. సో దీన్ని ఏ అండ్ బి టూ పార్ట్స్ అనుకున్నాను. దీని ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. కట్ చేసిన తర్వాత సో పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కొంత డిస్టెన్స్ సెపరేట్ చేశాను. ఓకే, సో దెన్ వాట్ ద థింగ్స్ గోయింగ్ టు చేంజ్? ఫోకల్ లెంత్ ఎఫ్ అయితే ఎఫ్ఏ అవుతుంది. దిస్ వీ నో ఆల్రెడీ. సో బట్ ఇయర్ వెన్ దే ఆర్ షిఫ్టెడ్ మీన్స్ లిటిల్ డిస్టెన్స్ దేర్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ చేంజ్డ్. సి ఇది యాక్చువల్గా ఉన్న ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో దిస్ ఇస్ ప్రిన్సిపల్ యాక్సిస్ హెస్ changed from here to here. So principal axis of A is this, principal axis of B is this one. So when we cut along with the principal axis and separated transversally, otherwise perpendicular to principal axis, so they individually they have one principal axis and they are shown in the picture. So if the lens is cut, which is how it is cut, it is perpendicular to principal axis. Okay, so if the lens is taken, this lens is cut perpendicular to principal axis. Okay, so if those pieces I'm arranging that at different combinations, so like this is 1, next one 2, next one 3, ఇవన్నీ ప్లేన్ పార్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నవి, కర్వ్డ్ పార్ట్స్ రైట్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ ప్లేన్ పార్ట్స్ రైట్ సైడ్ ఉన్నాయి, కర్వ్డ్ పార్ట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. So now curved parts are what in towards with each other and plane part is opposite side. So this is in a what is the effective focal length? So focal length అనేది 2f, ఇది కన్ఫామ్. ఇక్కడ 2f వచ్చేసింది. సో దెన్ వాట్ 1 by f net is equals అంటే p net is equals to p1 plus p2 అంటే 1 by 2f plus 1 by 2f. So 1 by f net is equals to, I can write this one, it's a 2 by 2f. So this will become as what? 1 by f net is equals to 1 by f. So f net is equals to, we can say it's a f. F net is what? F. So now the condition is what? Here I'm talking about this is different combination లో పెట్టినా గానీ focal length అనేది సేమ్ వస్తుంది. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఎఫ్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ యాజ్ ఎ పీ నెట్, పీ నెట్ అంటే నెట్ ఫోకల్ పవర్, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఏ పీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by f. సో నెక్స్ట్ ద కాంబినేషన్ ఈస్ వాట్? ద కాన్వెక్స్ లెన్స్ ఈస్ కట్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ టూ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పార్ట్ ఏ, సెకండ్ పార్ట్ బి. ఈ టూ పార్ట్స్ను డిఫరెంట్ కాంబినేషన్లో అరేంజ్ చేసామనుకోండి. డిఫరెంట్ కాంబినేషన్ మీన్స్ వాట్? సో థిక్ అండ్ థిన్ పార్ట్స్ లైక్, ఓకే, సో ద ఎడ్జ్ పార్ట్ ఈజ్ అప్వర్డ్, ఒకటేమో ఎడ్జ్ పార్ట్ పైకి ఉన్నది, ఇంకొకటి ఎడ్జ్ పార్ట్ కిందికి ఉన్నది. ఓకే, సో ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి బోత్ విల్ బీ వాట్? పాజిటివ్. అంటే కోసు 1 by f net ఈజ్ ఈక్వల్స్ టు 1 by f1 plus 1 by f2. ఆ f net ఈజ్ ఈక్వల్స్ టు వాట్? f by 2. 1 by f plus 1 by f, that is what? 2 by f. f net reciprocals, it's a f by 2. Net power is equals to 2 by f. So identi when you are combining this one, so the f net is equals to what? It's a each piece is what? It's a f means what? We can combine directly. దీనికి వచ్చేసరికి ఇగో ఇక్కడ ఇది పాజిటివ్ పార్ట్. ఓకే, దిస్ ఇస్ వాట్? ఇట్స్ ఏ నెగటివ్ పార్ట్. సో ద ఎడ్జ్ పార్ట్ ఈస్ closer to the principal axis. It acts as a diverged lens. Okay, so this acts as a converged lens. Converged lens means positive, diverged lens means what? Negative. So both of them have the same focal length. So 1 by equals to 1 by f1 plus 1 by f2, 1 by f minus 1 by f. Okay, so 1 by f net is equals to 1 by f minus 1 by f is 0.
this will be 0. F net is equals to what? Infinity. So net power is what? It's a 0. So ఇక్కడ ఎందుకు కాన్వర్జ్ డైవర్జ్ అయిందంటే it undergoes into that whenever this part is closer to the principal axis, it acts as a diverging lens. So these are the things only to remember for the easy attempting the questions.